నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి మునుపటి కంటే మరింత శక్తిగా ఉన్నతంగా మారతాడు. అవునండి, మనం బాధ్యతలు నిర్వర్తించే తీరే మన ఉన్నతికి ప్రాణ కారణం. పిల్లల కోసం కొన్ని రంగురంగుల సాక్సులు బుజ్జిబుజ్జిగా అలానే ఉన్నాయి. పిల్లలేమో పెద్దవాళ్ళు అయిపోయారు. వాటిని ఇక ఏం చేయలేమబ్బా అనుకుంటున్నారా? అయితే సాక్సులతో ఎన్నో రకాల ఉపయోగాలున్నాయి. అవేంటో తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నేను వాణి ఫ్రమ్ కలషా ఫైన్ జ్యువెల్స్ అండి. సో ఈరోజు మీకు ఈ సమ్మర్ సీజన్లో మీకు బ్రైడల్ స్టార్ట్ అవుతుంది, బ్రైడల్ సీజన్. సో అందులో హెవీ జ్యువెలరీ కాకుండా డీసెంట్గా ఉండేలాగా, నెక్కి ప్రాపర్గా ఫిట్ అయ్యేలాగా, ఫుల్ స్ప్రెడ్ వచ్చేలాగా మీకు చౌకర్స్ చూపిస్తున్నానండి మీకు. సో అందులో భాగంగా ఈరోజు మీకు ఈ హెవీ చౌకర్ చూపిస్తున్నాను. సో ఈ చౌకర్ మీరు చూడంగానే ఎంత అందంగా కనిపిస్తుందో అంతే బ్యూటిఫుల్లీ డిజైన్డ్ కూడా అండి. సో ఈ ఇంట్రికేట్ డిజైన్ అంతా కంప్లీట్గా మీరు చెక్ చేస్తే యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై లైక్ దిస్ ఈజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్లీ టుక్ ఫ్రమ్ మన నేచర్ నుంచి తీసుకున్నామండి. ఇందులో కంప్లీట్గా ఫ్లవర్స్, పెటల్స్ అండ్ అవన్నీ యూజ్ చేసాము. ఆ డిజైనింగ్ యునిక్గా రావాలి అన్న కాన్సెప్ట్తో మనము దీన్ని డిజైన్ చేసామండి విత్ గ్రీన్ కలర్ స్టోన్స్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోన్ ఈస్ చేంజబుల్ ఇన్ దిస్. సో మనం కావాల్సిన కలర్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఇందులో ఏంటి అంటే దిస్ హ్యాస్ లైక్ డిటాచబుల్ పెండెంట్ అండి. ఈ పెండెంట్ని మీరు ఇండివిజువల్గా తీసి పెండెంట్ లాగా యూస్ చేసుకోవచ్చు. సి దిస్ డిజైన్ ఈజ్ లైక్ ఇలా ఫ్లో అవుతుంది, నెక్కి కంప్లీట్గా ఫుల్గా ఫ్లో అవుతుంది. దిస్ గోస్ వెరీ వెల్ విత్ గౌన్స్, గాగ్రాస్, శారీస్ అండ్ ఆల్. లైక్ ప్రాపర్గా ఇది రిసెప్షన్ జ్యువెలరీ అండి, రిసెప్షన్ అండ్ సంగీత్ ఈవెన్. సో సంగీత్లో కూడా లైక్ డ్యాన్స్ చేస్తూ ఉంటే బ్రైడ్ చాలా అందంగా ఫ్లోగా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ద పెండెంట్ ఆర్ ఎల్స్ యూ కెన్ జస్ట్ డిటాచ్ ద పెండెంట్ అండ్ యూ వేర్ దిస్ నెక్ పీస్. సో ఇది చాలా అందంగా ఉంటుందండి. దీంట్లో మనం డిటాచబుల్ ఆప్షన్, ఈ పైన ఈ పోర్షన్ మాత్రమే కూడా తీసేసి మనం ఓన్లీ సింపుల్ అకేషన్స్కి యూజ్ చేసుకునే కన్వీనియంట్ ఉందండి ఇందులో. సో ఈ డిజైన్ ఏంటి అంటే విత్ 3D కాన్సెప్ట్ అండి. ఈ 3D కాన్సెప్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ విల్ ఎలివేట్ మోర్. సో ఈ 18 క్యారెట్ జ్యువెలరీ అండి. సో 18 క్యారెట్ జ్యువెలరీ విత్ డైమండ్స్, కంప్లీట్ డైమండ్స్. ఇందులో ఫ్యాన్సీ కట్ స్టోన్స్ ఏం లేవు, ఓన్లీ ఆర్బీసీ ఉన్నాయి. ఆర్బీసీ స్టోన్స్ విత్ ఎమరల్డ్స్. ఇందులో మనం రూబీ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఈ డిజైన్ ఏంటి అంటే కంప్లీట్గా యూనిక్ డిజైన్ అండి. ఓన్లీ వన్ పీస్ ఉంటుంది, మోనోపోలీ డిజైన్ ఇది. సో ఇది మీకు ఇంకొక పీస్ చేయాలి అంటే కూడా చేయం. దిస్ ఈజ్ లైక్ కస్టమైజ్డ్ జ్యువెలరీ అండి. ఇంతకుముందు చూసినది మనం ఎంతైతే వెస్ట్రన్గా కనిపిస్తుందో, సీ దిస్, ఇది అంతే ట్రెడిషనల్గా ఉందండి. లైక్ ఇట్ హ్యాస్ 22 క్యారెట్ గోల్డ్ ఎలిమెంట్ ఇన్ దిస్. సో ప్రాపర్ ట్రెడిషనల్ పీకాక్ విత్ డైమండ్ అండి. ఈవెన్ ఇట్ హ్యాస్ ఓన్లీ ఆర్బీసీస్ వితౌట్ ఫ్యాన్సీ కట్స్. సో ఇందులో యూస్ చేసిన మొత్తం డైమండ్స్ అని వివిఎస్ ఈఎఫ్ క్వాలిటీ అండి విత్ ఎక్సలెంట్ కట్. సో ఇందులో మనం అన్నింట్లో పర్ల్స్ చూసాము. ఇందులో మనం చూస్తే కంప్లీట్ గోల్డ్ బాల్స్ ఉన్నాయండి, హ్యాంగ్ అవుతున్నాయి విత్ ఫ్లెక్సిబుల్ మూమెంట్ అండి. అండ్ ఇట్ ఫ్లోస్ వెరీ వెల్ మన నెక్ మీద. సో దిస్ ఈజ్ లైక్ ప్రాపర్ ట్రెడిషనల్ క్లోజ్ సెట్టింగ్ చౌకర్ అండి. సో ఇది వేసుకుంటే ఎంత ట్రెడిషనల్గా ఉంటుందంటే ఇట్ గోస్ వెరీ వెల్ విత్ శారీస్, పర్టికులర్లీ కాంజీవరం శారీస్. సో అలా కాకుండా మనం ఫ్యాన్సీ శారీస్తో కూడా క్యారీ చేయొచ్చు, ఓనీతో క్యారీ చేయొచ్చు, హాఫ్ శారీస్ క్యారీ చేయొచ్చు, గాగ్రాస్ క్యారీ చేయొచ్చు. ఇలా ఏ దాంతో అయినా దిస్ గోస్ వెరీ వెల్ అండి. దిస్ ఈజ్ లైక్ క్లోజ్ సెట్టింగ్ డైమండ్ నెక్లెస్ అండి. సో అలాగే మనం ఇంకా చూస్తే ఫ్యాన్సీలో మనము చెక్ చేస్తే నవేడేస్ లైక్ బీడ్ జ్యువెలరీ, పర్ల్ జ్యువెలరీ ఆర్ వెరీ ఫేమస్ నవేడేస్. సీ దిస్. సో దిస్ ఈజ్ వెరీ నైస్లీ ఫ్లోన్ 3 లేయర్డ్ హారం అండి. సో దిస్ ఈజ్ విత్ పర్ల్ అండ్ డైమండ్ విత్ ఎమరల్డ్ బీడ్స్ అండి. సో దీనికి కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. దిస్ గివ్స్ వెరీ ఎలిగెంట్ లుక్ ఫర్ రిసెప్షన్స్, ఈవినింగ్ పార్టీస్, వాటికి అన్నింటికి చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇన్ దిస్ వీ కెన్ ఈవెన్ చేంజ్ ద కలర్ ఆఫ్ ద బీడ్స్. మనం ఇక్కడ కోరల్ తీసుకోవచ్చు, రూబీ బీడ్ తీసుకోవచ్చు, ఈవెన్ ఎమరల్డ్ బీడ్ తీసుకున్నా కూడా కంప్లీట్ గ్రీన్ లుక్లో చాలా బాగా. అండ్ ఇందులో ఏంటంటే మనం ఎమరల్డ్ బీడ్ తీసుకుంటే ఇంకొక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే అప్పుడు ఈ డైమండ్ పోర్షన్ చాలా ఎక్కువ ఎలివేట్ అవుతుంది. సో ఈవెన్ వీ కెన్ గో విత్ దాట్. See, this is like multicolored haram andi, and even this has detachable pendant with
పింక్ బీడ్స్ అండి. లైక్ చూస్తే ఈ పింక్ బేబీ పింక్ కలర్తో ఎంత అందంగా ఉన్నాయంటే ఇవి రెగ్యులర్ రూబీ అంటే మనకు డార్క్ కలర్లో వస్తుంది. దిస్ ఈజ్ లైక్ పర్టికులర్లీ చోజన్ బీడ్స్ అండి. మనము డీసెంట్ లుక్ విత్ డిజైనర్ లుక్ రావాలి అని మనము ప్రత్యేకంగా ఈ బీడ్స్ అన్నీ చోజన్ అండి, అంటే లైక్ సెగ్రిగేట్ చేస్తాము కలర్స్ అన్ని. అలా మనము ఇందులో ఈవెన్ కలర్ కనిపించాలి విత్ సైజెస్ అండి. దట్ ఈజ్ మోర్ డిఫికల్ట్ యాక్చువల్లీ. అండ్ ఇట్ హ్యాస్ దిస్ పింక్ ఫ్లాట్ కట్ రూబీస్ అండి. సో ఇందులో ఏంటంటే మళ్ళీ ఈ ద్రాక్ష గుత్తులు ఎలా వస్తాయో అలాగా పెటల్స్లో నుంచి కంప్లీట్ ఫ్లవర్స్లో నుంచి ఒక బీడ్ తీసుకున్నాం. దిస్ ఈజ్ లైక్ వెరీ యూనిక్ డిజైన్ అండి. ఈ డిజైన్ మీకు చాలా అరుదుగా దొరుకుతాయి ఇలాంటి డిజైన్స్. సో దిస్ ఈజ్ లైక్ వన్ కైండ్ ఆఫ్ 18 క్యారెట్ హారం అండి. 18 క్యారెట్ విత్ బిగ్గర్ సైజ్ ఆఫ్ స్టోన్, కలర్ స్టోన్ ఇన్ దిస్. సో దీనికి మ్యాచింగ్గా మనము ఒక హ్యాంగింగ్స్ ఇచ్చామండి విత్ పర్ల్ అండ్ రూబీ బీడ్, పింక్ రూబీ బీడ్. సో దిస్ ఈజ్ లైక్ ప్రాపర్ సెట్. ఇందులో ఏంటంటే దిస్ కెన్ బి ఓన్ విత్ బ్రైడ్, లేకపోతే ఇంకెవరైనా యూస్ చేయొచ్చు. దీనికి ఇది రిసెప్షన్స్కి బాగుంటుంది, ఈవినింగ్ పార్టీస్కి బాగుంటుంది, అట్ ద సేమ్ టైం చిన్న చిన్న పార్టీస్ ఏ దానికైనా కూడా బాగుంటుంది, అండ్ ఈవెన్ పెళ్ళికి కూడా బాగుంటుంది. సో దిస్ ఈజ్ లైక్ ఈవెన్లీ స్ప్రెడెడ్ అవుట్ సెట్ అండి. దిస్ ఈజ్ నాట్ టూ హెవీ అండ్ దిస్ ఈజ్ నాట్ టూ సింపుల్. అలాగే మనం డైమండ్ జ్యువెలరీ కొంటున్నాము, సో మనము మన ట్రస్ట్ ఉన్న జ్యువెలరీ దగ్గర కొంటున్నాము అని అలా ఊరుకుండటం కాదండి. మనము సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. లైక్ ఇట్స్ లైక్ మనకు అథారిటీ అనమాట. వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ద సర్టిఫికేట్. అలాగే మనము ప్రొవైడ్ చేస్తున్నాము IGI సర్టిఫికేట్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ డైమండ్ ప్రోడక్ట్కి మనము సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాము. సో అందులో ఏంటి అంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఇమేజ్ ఉంటుంది, దాని ప్రోడక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు యూ కెన్ గో అండ్ చెక్ విత్ ద వెబ్సైట్, IGI వెబ్సైట్. సో అలా మనము సర్టిఫికేట్ ఏదో అలా ఇచ్చేసాము, ఎవరి సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చేసామని కాకుండా దిస్ ఈజ్ IGI ఈజ్ లైక్ మనకి బాంబే నుంచి సర్టిఫై అవుతుందండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సర్టిఫికేట్ అనమాట ఇది. సో ఈచ్ అండ్ ఎవ్రీ డైమండ్ ప్రోడక్ట్కి మీరు తీసుకుంటున్నారంటేనే సర్టిఫికేట్ అడిగి తీసుకోండి. అండ్ వీ డూ హ్యావ్ సర్టిఫికేట్స్ ఫర్ ఆల్ ద ప్రోడక్ట్స్. చూసారుగా డిజైనరీ కాన్సెప్ట్ విశేషాలు. ఇక ప్రయాణాల్లో ఆభరణాలని తీసుకెళ్లేటప్పుడు నేరుగా కాకుండా సాక్సుల్లో మడిచిపెట్టుకుంటే విరిగిపోకుండా ఉంటాయి. ఖరీదైన క్రిస్టల్ వస్తువులు, గ్లాసులు లాంటివి ఉంచినా అవి అంచులు ఒంటి నొప్పులు ఇబ్బంది పడుతున్నాయా? గుప్పెడు అవిసె గింజలు లేదా బార్లీ గింజలు బాగా వేడి చేయాలి. వాటిని పాత మేచోళ్లలో వేసి చిన్న మూటలాగా పట్టుకుని నొప్పి ఉన్న చోట కాపడం పెట్టుకోవచ్చు. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు అందమైన ఫ్యాషన్ షోలోని వెరైటీ ఇప్పుడు చూద్దాం. నమస్కారం అండి, నా పేరు రాజ్. నేను టెక్స్టైల్ డిజైనర్ని. శారీస్ మా సొంత మగ్గాల పైన మేము వీవ్ చేసిన శారీస్ కొన్ని ఉన్నాయి. అందులో మీకు కొన్ని నేను చూపిస్తాను. ఇది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో ఎనిమల్ థీమ్తో చేసిన శారీ ఇది. సో పింక్ అండ్ ఎల్లో అండ్ ఎనిమల్ థీమ్స్లో మేము ఈ మోటివ్స్ తీసుకున్నాము. తాబేలు డిజైన్ అండ్ రుద్రాక్ష అండ్ మామిడి పిందెలు 3 కలిపి చేసిన శారీ ఇది. ప్లెయిన్ పట్టుపైన ఈ 3 మనకి బాక్సెస్లో ఉన్నాయి చూడండి, చెక్స్లో. అండ్ పళ్ళు వచ్చేసి మీకు 12 వీవ్తో కలిపి అండ్ టెక్స్చర్ ఒకటి క్రియేట్ చేస్తాం మేము ఇందులో మొత్తం జెర్రీ అండ్ బార్డర్ కూడా యాడ్ అయి ఉంటుంది. షోల్డర్ బార్డర్ వచ్చేసి మీకు ఇది 3 ఇంచెస్ ఉంటుంది, కింద వచ్చేసి 5 ఇంచెస్ ఉంటుంది. అదే బార్డర్ మీకు పళ్ళులో కూడా 18 ఇంచెస్ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇక్కత్. ఎందుకంటే ఇవాళ రేపు మేము పట్టు శారీ బ్లౌజ్ ఇచ్చినా కూడా ఎవరు వాడట్లేదు. సో ఇది మీకు ఆప్షనల్గా ఒకటి ఇక్కత్లో ఉంటుంది, ప్లస్ రా సిల్క్ మీద మీరు వర్క్ బ్లౌజ్ కూడా చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ అండి. పెళ్లి కూతురుకి వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అండ్ మీకు ఈ పళ్ళు వల్ల కూడా జ్యువెలరీకి కానీ అమ్మాయికి కానీ అడిషనల్గా ఇంకా బ్యూటీని పెంచుతుందన్నమాట. ఈ శారీ చేయడానికి ఓన్లీ డిజైన్ చేయడానికి సుమారు 12 నుంచి 15 రోజులు పడుతుంది. ఎందుకంటే మేము ఒక థీమ్ తీసుకొని అందులో నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసినటువంటి శారీ ఇది. అండ్ ఈ శారీకి మాకు ఒక 4 to 5 డిజైనర్స్ వాళ్ళు వర్కౌట్ చేసి గ్రౌండ్ వర్క్ చేసి చేసినటువంటి శారీస్ ఇవి. ఓన్లీ ఫర్ బ్రైడల్స్కి ఇవి, నార్మల్ ప్లెయిన్ శారీస్ అయితే కావు ఇవి. అండ్ ఇంకో శారీ చూసినట్టయితే పీచ్ అండ్ పింక్ కాంబినేషన్లో చేసినటువంటిది. ఇందులో వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇవాళ రేపు పట్టు ఫ్యాబ్రిక్ అనగానే స్టిఫ్ ఫ్యాబ్రిక్ వస్తుందన్నమాట. సో ఆ హీట్కి చాలామంది లైట్ వెయిట్ పట్టు అండ్ ఫాలింగ్ పట్టు అని అడుగుతున్నారు. సో ఆ పట్టుకి మేము ఇంకోటి కొత్తగా క్రియేట్ చేసినటువంటిదే ఇది 12 వీవ్.
ఇది మీకు కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది, ప్లస్ చల్లగా ఉంటుంది, హీట్ అస్సలు రిలీజ్ అవ్వదు. సో ఇది మీరు కంఫర్టబుల్గా వేర్ చేయొచ్చు, ఫాలింగ్ ఉంటుంది. ఒకవేళ లేడీస్ ఎవరైనా లావుగున్నా సన్నగా కనిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ ఫ్యాబ్రిక్ బ్యూటీ వల్లనే బ్రైడ్కి అందం వస్తుందన్నమాట. మీరు పైన బార్డర్ చూసినట్టయితే పైన కడ్డీ బార్డర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎలిఫెంట్ ఎనిమల్స్ది మీకు ఒక బార్డర్ వస్తుంది చూడండి. అదే బార్డర్ సేమ్ మేము కింద కూడా ఇచ్చాము. పళ్ళు కూడా చూడండి మీరు చాలా గ్రాండ్గా ఉంటుంది. పళ్ళు కూడా చూసినట్టయితే. అండ్ మీరు ఇది కంప్లీట్ ఫాలింగ్, మీకు అసలు స్టాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు, బాడీ మీద ఫాల్ అయిపోతుంది. అండ్ మీ అవుట్లుక్ కూడా మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇటువంటి ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో. దీనికి బ్లౌజ్ కూడా మేము ఇక్కత్ బ్లౌజ్ ఇచ్చాము. ఎడిషనల్గా కావాలి అంటే మనం వర్క్ బ్లౌజ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మేము 2 ఆప్షనల్ ఎందుకు పెడుతున్నాము అంటే, ఇంతకుముందు మేము శారీస్లో పెట్టేవాళ్ళం బ్లౌజెస్, ఆ బ్లౌజెస్ ఎవరు వేర్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఇక్కత్ ఇస్తే ప్లెయిన్ లాగా వేర్ చేసుకోవచ్చు. మనకు కావాలి అంటే ఎడిషనల్గా మనం వర్క్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ శారీ చూసినట్టయితే ఇది కంప్లీట్ పింక్, సిల్వర్ అండ్ గోల్డ్తో చేసినటువంటి శారీ ఇది. ఇందులో మనకి స్వాన్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. అండ్ కింద వచ్చేసి రుద్రాక్ష 5 లైన్ బార్డర్, దానిపైన వచ్చేసి మామిడి పిందలు ప్లస్ గొల్లబామలోని డిజైన్ తీసుకున్నటువంటి బార్డర్ ఇది. సో ఈ బార్డర్ మీకు 10 to 12 ఇంచెస్ వస్తుంది. అండ్ మీకు ఇదే పళ్ళులో కూడా మేము కంటిన్యూగా తీసుకుంటాము. కింద పైన ఏదైతే బార్డర్స్ తీసుకున్నామో అవే మనకి పళ్ళులో కూడా కంటిన్యూగా ఉంటాయి. ఈ శారీలో ఈ స్వాన్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. మనకి ఈ 3D ఎఫెక్ట్లో కనిపిస్తాయి. ఇందులో మీరు చూడొచ్చు, ఇది సిల్వర్ కలర్లో మేము ఈ 3Dలో కనిపించడం కోసం మేము సిల్వర్లో చేసాము ఇది. అండ్ నెక్స్ట్ మనం ఇంకో శారీ చూద్దాం. సో మనం నెక్స్ట్ శారీ తీసేసుకున్నామండి. చూడొచ్చు మీరు, ఆనంద్ బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉంది ఈ శారీ. ఇది బ్రైడ్స్కి మేము టెంపుల్ థీమ్స్తో చాలా స్పెషల్గా చేసినటువంటి శారీ. టెంపుల్లో ఏవైతే టెక్స్చర్స్ ఉంటాయో, కార్వింగ్స్ ఉంటాయో, పిల్లర్స్ మీద వచ్చే టెక్స్చర్స్తో మేము ఈ లైన్స్ ఇవన్నీ చేసాము. దీని పళ్ళు వచ్చేసి బ్లూలో వస్తుంది మీకు, ఆనంద్ బ్లూ. శారీ మొత్తం మీకు ఆరెంజే వస్తుంది. దీంట్లో బార్డర్లో వచ్చేసి సెంటర్ మోటిఫ్ వచ్చేసి ఫ్లవర్స్తో వస్తుంది. దానిపైన ప్లెయిన్ అంటే దాంట్లో మీకు టెక్స్చర్ కూడా ఉంటుంది. దానిపైన మేము ప్రతి ఒక్క శారీలో మాది రుద్రాక్ష అనేది కామన్ అనమాట. సో మా ప్రతి ఒక్క శారీలో మీకు రుద్రాక్ష కనిపిస్తూనే ఉంటుంది. ఈ బార్డర్ మనకు చాలా పెద్దగా వస్తుంది, 14 to 15 ఇంచెస్. దాని సెంటర్లో వచ్చేసి మన టెంపుల్ పైన ఏవైతే ఫ్లవర్స్ ఉంటాయో ఆ ఫ్లవర్స్ తీసుకున్నాము. ఆ టెంపుల్లోనే మీకు ఒక టెక్స్చర్ ఉంటుందండి, ఆ ప్లెయిన్ టెక్స్చర్. ఆ టెక్స్చర్స్తో చేసినటువంటి కడ్డీ బార్డర్ అది. అండ్ అదే కడ్డీ బార్డర్ పైన కింద అండ్ రుద్రాక్ష 4 లైన్ బార్డర్ కింద తీసుకున్నాము. సో ఈ పైన కింద బార్డరే మేము పళ్ళులో కూడా తీసుకొని యాడ్ చేసాము. శారీని ఎక్కువ హైలైట్ చేయడం కోసం అని చెప్పి మేము పళ్ళులో ప్లెయిన్ టెక్స్చర్ తీసుకున్నాము. శారీలో మేము ఎటువంటి ఫ్లవర్స్ ఏమీ యాడ్ చేయలేదు. మీరు ఓన్లీ టెక్స్చర్ వల్లనే, దానివల్ల మీకు ఈ శారీ బ్యూటీ మొత్తం పెరిగిపోతుంది. అండ్ మనం నెక్స్ట్ శారీ చూసినట్టయితే సీ గ్రీన్ విత్ పింక్ అనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ కాంబినేషన్ కూడా. అండ్ ఇందులో వచ్చేసి మనకి బార్డర్లో మేము పికాక్ తీసుకున్నాము. ఆ పికాక్నే ఇప్పుడు సీ హార్సెస్ కూడా చాలా ట్రెండ్లో ఉన్నాయండి. ఆ సీ హార్సెస్ మేము పళ్ళులో తీసుకున్నాము. సో ఆ సీ హార్సెస్ వల్ల మనకి ఆ పికాక్ కూడా చాలా ఎక్కువ గ్రాండ్గా కనిపిస్తుంది. ఈ శారీ కూడా మనం టెంపుల్ థీమ్లో నుంచి తీసుకుందే అండి. సో మనకి పళ్ళులో జిగ్జాగ్ డిజైన్ తీసుకొని అందులోనే మనకి రుద్రాక్షలు చిన్న 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 వాటిలా చూపిస్తున్నాం మనం. అండ్ అదే కొద్దిగా పెద్ద సైజ్ తీసుకొని బార్డర్లో పెట్టాము. దాని కింద మనకి మామిడి పిందలు అండ్ టెంపుల్లో ఏదైతే టెక్స్చర్ ఉంటుందో ఆ టెక్స్చర్ మొత్తం మీకు కనిపిస్తుంటుంది బార్డర్లో. పెళ్లి కూతురనే కాదు, పెళ్లి కూతురు వాళ్ళ పేరెంట్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ అండ్ ఏజ్డ్ వాళ్ళు కానీ ఎవరైనా కట్టుకుంటే ఇది బాగుంటుంది. అండ్ ఈ శారీలో చూసినట్టయితే ఇంక్ బ్లూ విత్ ఆరెంజ్ అండి. ఇది కూడా మనం టెంపుల్ థీమ్తో చేసిందే. అండ్ ఇందులో మీరు స్మాల్ మోటివ్స్ తీసుకొని ఆల్ ఓవర్ బాడీలో వేసాము ఇందులో. అండ్ మీకు బార్డర్ వచ్చేసి ఇందులో కూడా మేము సీ హార్స్ అండ్ పికాక్స్ తీసుకున్నాము. పైన కింద కడ్డీ బార్డర్ వస్తుంది. అండ్ ఈ మెయిన్ పళ్ళులో వచ్చేసి మీకు ఇందులో ఎలిఫెంట్స్ కానీ, పికాక్స్ కానీ, సీ హార్సెస్ కానీ ఇవన్నీ యాడ్ చేసాము. ఇది మనకి కంబైన్డ్ టెంపుల్ థీమ్ ప్లస్ ఎనిమల్ థీమ్ రెండు కలిసి చేసినటువంటి శారీ. మనకి పళ్ళులో ఎలిఫెంట్స్ వచ్చాయండి అండ్ పికాక్స్ కూడా వచ్చాయి. ఈ శారీలో ఓవరాల్గా వచ్చిన లీవ్సే మేము పెద్ద సైజులో తీసుకొని అండ్ దాని షేప్స్ చేంజ్ చేస్తూ వేసామండి. మీరు పళ్ళులో అండ్ వర్టికల్ లైన్స్లో మేము డివైడ్ చేస్తూ వేసాము ఇవి. దీనికి బ్లౌజ్ సింపుల్గా వస్తుందండి, ప్లెయిన్ ఆరెంజ్లో వస్తుంది. దీనికి ప్లస్ మనకి ఈ కడ్డీ బార్డర్ కూడా మనకి అందులో బ్లౌజ్లో కంటిన్యూటీ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, నా కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటాను.
చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్. ఇక కాస్తంత దూదిని సాక్స్లో నింపి చిన్న గలేబులాగా తయారు చేయండి. కంప్యూటర్ కీబోర్డ్ను ఉపయోగిస్తున్నప్పుడు చేతి మణికట్టు చోట దీన్ని ఉంచితే మచ్చలు పడ. ఇంట్లో భోజనాల బల్లలు వంటి వాటిని ఒక చోట నుంచి మరొక చోటకు దించే ముందు వాటి కాళ్లకు మేజోళ్లు తొడగండి. నేలపై గీతలు పడకుండా ఉంటాయి. కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నప్పుడు వాటితో పాటు వచ్చే సిలికాన్ బ్యాగులన్నింటినీ ఒక సాక్స్లో వేసి దాన్ని కిటికీ దగ్గర వేలాడదీసి చూడండి. వర్షాకాలంలో ఇంట్లోని తేమని పీల్చుకుని గదిని పొడిగా ఉంచుతాయి. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ చూద్దాం. నా కెరీర్ వచ్చేసి ఫస్ట్ నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అని అనుకున్నాను. సో ఒక డిగ్రీ ఉండాలి అన్నట్టు ఇంజనీరింగ్ చేశాను. మాస్టర్స్కి ఫర్ సమ్ రీజన్స్ నేను చేయలేకపోయాను. సో తర్వాత జాబ్ వచ్చింది, బట్ జాబ్ అవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు. F&B అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. ఫుడ్ కానీ బీవరేజెస్ కానీ ఏదైనా కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది అంటే వెళ్ళి ట్రై చేసేసి తినేసి చాలా ఫుడీ నేను. సో అలా ఐ స్టార్టెడ్ లైక్ రీసెర్చింగ్ ఆన్ బీవరేజెస్. సో చాలా ట్రై చేసాము ఏదైనా ఫ్రాంచైజ్ కానీ అలా తీసుకోవాలని. బట్ ఏది చూసినా ఒకటే స్టోర్కి అని చెప్పి ఇంకా రీసెర్చ్ చేసి నా ఓన్ బ్రాండ్ రావాలి, ఒక స్టోర్ తోటి నేను ఆపొద్దు అని చెప్పి నా ఓన్ బ్రాండ్ చేసుకోవాలి అని చెప్పి చాలా రీసెర్చ్ చేసాము. ఆల్మోస్ట్ 1 year వరకు నాకు రీసెర్చ్లోనే సరిపోయింది. సో బీవరేజెస్కి వచ్చేసి ఇది కోకోనట్తో ఎవరు చేయలేరు. అన్నీ మనకి మిల్క్ షేక్స్ వచ్చేసి ఐస్ క్రీమ్, యోగర్ట్, మిల్క్ బేస్ ఉన్నాయి. సో ఇంకా కొత్తగా చేయాలి అని చెప్పి అలా రీసెర్చ్ చేస్తూ ఉంటే ఒకటి రాజమండ్రిలో ఒకటి కోకోనట్ జ్యూస్ది చూసాము. సో దానికోసం ఆ జ్యూస్ తాగడానికి అని చెప్పి 600-700 kilometers ట్రావెల్ చేసాము. అంతా మా డాడీదే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టేస్ట్ చేస్తేనేమో అంతా షుగర్ వాటర్ తాగినట్టుంది, కోకోనట్ టేస్ట్ రాలేదు. ఇంత షుగర్ వేసి ఇన్ని క్యాలరీస్, దీనికంటే కూడా మనం హెల్తీ ఏమైనా చేయవచ్చు అని చెప్పి వచ్చి వి స్టార్టెడ్ ఆ రీసెర్చ్ రిగార్డింగ్ కోకోనట్ మిల్క్ అండ్ కోకోనట్ వాటర్. సో ఇది మాకు ఎందుకు మనం షుగర్స్ యాడ్ చేయకుండా ఓన్లీ ఒకటే ఫ్లేవర్ కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్స్ చేయాలి అన్నట్టు ఫ్రూట్స్తోని, డ్రై ఫ్రూట్స్తోని షుగర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ యాడ్ చేయకుండా మేము రీసెర్చ్ చేసి ఇచ్చేసాము. ఫస్ట్ అసలు జనాలకి నచ్చుతుందా లేదా కోకోనట్ మిల్క్, కోకోనట్ వాటర్లో ఫ్రూట్స్ అది అంటే అసలు నచ్చుతుందా లేదా అన్నట్టు ఫస్ట్ మేము క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసాము. ఓన్లీ డెలివరీస్, వాళ్ళ డెలివరీ యాప్స్లో నుంచి డెలివరీ చేసాము. రెస్పాన్స్ చూసి బాగున్నాక మేము స్టోర్కి షిఫ్ట్ అయ్యాము. ఆఫ్టర్ 2-3 months స్టోర్లో ఉన్న తర్వాత మాకు ఒక ఫ్రాంచైజ్ వచ్చింది నాగోల్లో. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి హిమాయత్ నగర్లో క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసాము. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఇన్ఆర్బిట్లో పింక్ పవర్ త్రూ నాకు 9 months ఫ్రీ రెంట్ అలా నాకు ఇన్ఆర్బిట్లో స్టాల్ వచ్చింది. సో 8 months అవుతుంది మేము ప్రోడక్ట్ స్టార్ట్ చేసి. సో ఈ 8 monthsలో 4 stores ఓపెన్ చేసాము. అబౌట్ మై ప్రోడక్ట్ మేము దీంట్లో షుగర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ యాడ్ చేయము. లైక్ 3 months నుంచి 65 years వరకు ఇది తాగొచ్చు. డయాబెటీస్, చిన్నపిల్లలు అందరూ తాగొచ్చు. స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. లైక్ రీసెర్చ్లో కానీ స్టార్ట్ చేశాక కానీ చాలామంది సజెషన్స్ ఇవ్వటము, మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేసుకొని అట్లా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒక 2-3 months అయితే అసలు నిద్ర కూడా పోలేదు. నేను మమ్మీ కూడా నాకు ఇన్నోవేషన్లో చాలా హెల్ప్ చేసింది, ప్రోడక్ట్ చేయడం కానీ అన్నిట్లో. సో అన్నీ అందరి దగ్గర సజెషన్స్ తీసుకొని మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేసి చాలా స్ట్రగుల్ అయ్యాము. పింక్ పవర్ అనేదండి ఉమెన్ ఎంటర్ప్రెనర్స్, ఉమెన్ స్టార్టప్స్, ఉమెన్ ఎంకరేజ్మెంట్కి ఇన్ఆర్బిట్ వాళ్ళు పింక్ పవర్ అనేది ఇనిషియేట్ చేశారు. సో ఉమెన్ స్టార్టప్స్ నుంచి ఓవరాల్ 5 cities నుంచి అప్లికెంట్స్ని తీసుకున్నారు. 534 అప్లికెంట్స్లో నుంచి 10 winners తీసుకున్నారు. సో ఐఎమ్ వన్ అమాంగ్ దెమ్. సో దాంట్లో కూడా ఫిల్టర్స్ ఎలా అంటే ప్రోడక్ట్ ఫీజిబిలిటీ కానీ స్టెబిలిటీ కానీ కొత్తగా ఉందా లేదా చాలా ఫిల్టర్స్ని బేస్ చేసుకొని విన్నర్స్ని తీసుకొని దాంట్లో మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేసి
ఆ ఇంటర్వ్యూలో కూడా 5 minutes టైం ఇచ్చారు. లైక్ మన ప్రోడక్ట్ గురించి కానీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మన ప్రోడక్ట్ శాంపిల్స్ చేసి అన్నీ చూసుకొని ఆ ఫిల్టర్స్ బేస్ చేసుకొని స్టాల్ ఇచ్చారు. మా ప్రోడక్ట్ మార్కెటింగ్ వచ్చేసి మేము ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకా ఫిజికల్ మార్కెటింగ్, ట్రెడిషనల్ మార్కెటింగ్, ఫ్లయర్స్ కానీ, కూపాన్స్ కానీ, స్టోర్లో ఫిజికల్ డిస్కౌంట్స్ కానీ అలా చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నాము. ఇంకా ఎక్కువ మౌత్ పబ్లిసిటీ త్రూని వస్తున్నారు కస్టమర్స్ అందరూ. ఫస్ట్ ఒకసారి వస్తే వాళ్ళు ఒక 4-5 చెప్పి, వాళ్ళు ఇంకొకరికి చెప్పి, అలా మౌత్ పబ్లిసిటీ త్రూ మంచి ఫేమస్ అయింది బ్రాండ్. ఫస్ట్ మేము 1 స్టోర్లో 2 ఎంప్లాయీస్ నుంచి స్టార్ట్ చేసామండి. స్టోర్స్ పెరుగుతున్న కొద్దీ ఎంప్లాయ్మెంట్ స్టాఫ్ కూడా పెరిగారు. సో ఇప్పుడు మొత్తం స్టాఫ్ వచ్చేసి 11 members ఉన్నారు, 4 స్టోర్స్కి కలిపి. ఒకప్పుడు నేను ఎంప్లాయ్మెంట్ కోసం తిరిగేదాన్ని, ఇప్పుడు మేమే స్టాఫ్ని తీసుకుంటున్నాము. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. దీంట్లో షుగర్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ యాడ్ చేయకపోయినా కూడా న్యాచురల్ స్వీట్నెస్ అనే ఉంటుంది. బికాస్ ఆఫ్ ద కోకోనట్ అండ్ కోకోనట్ వాటర్ న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది. సో యాడెడ్ కలర్స్ కానీ యాడెడ్ షుగర్స్ కానీ ఉండవు. ఇంకా క్యాలరీస్ కూడా వేరే మిల్క్ షేక్స్కి కంపేర్ చేస్తే చాలా తక్కువ. వేరే బయట మిల్క్ షేక్స్ వచ్చేసి 2500 and 3000 క్యాలరీస్ ఉంటే మాది వచ్చేసి 500-600 క్యాలరీసే ఉంటాయి. సో చాలా డ్రింక్స్ ఆల్మోస్ట్ ఒక 10-15% వరకు మెన్యూలో పోస్ట్ అండ్ ప్రీ వర్కౌట్ డ్రింక్స్ కూడా ఉన్నాయి, విచ్ హెల్ప్స్ లైక్ ప్రోటీన్ డ్రింక్స్ కంటే కూడా ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు వచ్చే ఉమెన్ స్టార్టప్స్కి నేను ఇచ్చే సజెషన్ ఒకటే అండి, ఎన్ని డిఫికల్టీస్ ఫేస్ అయినా, ఎంతమంది ఏమన్నా, జస్ట్ టేక్ యువర్ స్టాండ్, టేక్ యువర్ కాల్. మీకు ఏదనిపిస్తే అది చేయండి, బీ కాన్ఫిడెంట్. ఒక స్టెప్ వేసే వరకు మీకు భయం వేస్తుంది, తర్వాత ఏమి ఉండదు. సో ఎంతమంది ఏమన్నా కూడా మీరేం పట్టించుకోకండి, సో యూ టేక్ ఏ కాల్. ఇంకొకటి, మార్కెట్లో మీ ప్రోడక్ట్ ఫీజిబిలిటీ ఉంటుందా, ఇన్నోవేటివ్గా థింక్ చేయండి. ఏదైతే మనకి హెల్ప్ అవుతుంది, మన హెల్తీ కానీ మనకి హెల్ప్ అయ్యేది కానీ ఇన్నోవేటివ్గా థింక్ చేసి చేయండి. చూసారుగా సక్సెస్ స్టోరీ. ఇక బూట్ల పాలిష్ చేసుకోవడానికి ఉపయోగించే స్పాంజ్ లేదా బ్రష్ కనపట్టలేదా? పాత మేజోలని ఉపయోగించి చూడండి, బూట్లు తలతలాడతాయి. అద్దాల అల్మారాలు, తలుపులు తుడవడానికి సబ్బు నీటిలో ముంచిన సాక్స్ ఉపయోగించవచ్చు. పింగాణి వస్తువులు శుభ్రం చేయడానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి. ఇక ఇది ఇవాల్టి నవతరానికి నాంది నవ్య కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.